అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ సెట్ 2025 రాసి బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది. అధికారికంగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఏంటి, ఎప్పటి వరకు గడువు ఉంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎన్ని సీట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ కేటగిరీలో సీట్లు ఫిల్ చేస్తారు, ఈ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. దానికి సంబంధించినటువంటి బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ రెండు కోర్సులు కూడా బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఇది అందుబాటులో ఉంటుంది. ఏపీ సెట్ రాసి బైపీసీలో చదువున్నటువంటి ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఈ కోర్సులో అప్లై చేసుకోవచ్చు. దీనికోసం జూలై 29 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆగస్టు 18వ తారీఖు వరకు ఈ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ బైపీసీ చదివి ఏపీ సెట్ రాసి అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉంటే ఈ రెండు కోర్సులకి బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ రెండు కోర్సులకి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, సెకండ్ ఫేజ్ ఎప్పుడు, మాపప్ రౌండ్ ఎప్పుడు, ఇవన్నీ తర్వాత తెలియజేస్తామన్నట్టుగా ఈ నోటిఫికేషన్లో వెల్లడించారు. ఇందులో మీకు కొన్ని కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. అందులో గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాలేజెస్ వస్తే కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం, తాడేపల్లిగూడెం, ఇది యూనివర్సిటీ పరిధిలో ఉంటుంది, యూనివర్సిటీ కాలేజ్. ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ అనంతరాజుపేట, కోడూరు మండల్, అన్నమయ్య డిస్ట్రిక్ట్. అదేవిధంగా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్. కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చిన్నలటరపి, కందుకూరు మండల్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్. ఆ తర్వాత కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ పులివెందుల, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్. మొత్తంగా 5 కాలేజెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. 3 ఏయూ రీజియన్లో, 2 ఎస్వి రీజియన్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, ఆలమూరు విలేజ్, అనంతపురం డిస్ట్రిక్ట్. అదేవిధంగా కదిరి బాబురావు కాలేజ్ ఫర్ హార్టికల్చర్, శీలంవారిపల్లి, సిఎస్పురం, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఎన్ఎస్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ సైన్సెస్, గొబ్బూరు విలేజ్, పెదవీరవీడు మండల్, మార్కాపూర్, ప్రకాశం డిస్ట్రిక్ట్. 3 ఎఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఫారెస్ట్రీ కోసం కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కాలేజ్ ఒక్కటే ఉంది. ఇక మొత్తం సీట్లు వస్తే బీఎస్సీ హార్టికల్చర్ కోసం మొత్తం సీట్లు 136 + 13, అదేవిధంగా 126 ఈ సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ఫారెస్ట్రీకి అయితే 60 సీట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఒకటే కాలేజ్ ఉంది, అది కూడా యూనివర్సిటీ కాలేజ్, కేవలం 60 సీట్స్. కానీ బీఎస్సీ హార్టికల్చర్కి అయితే మాత్రం మొత్తం 3 కేటగిరీల వారీగా సుమారుగా 500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి కొన్ని సీట్స్ పేమెంట్ సీట్స్గా ఉంటాయి. దాంతోపాటుగా కొన్ని కేటగిరీ ఏ సీట్స్ కూడా ఉంటాయి. ఇట్లా కేటగిరీ వారీగా మనం చూడొచ్చు. మొత్తంగా అయితే మెరిట్ బేస్డ్ మీదే దీంట్లో చేస్తారు. ఈ కోర్సుల్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఫిజికల్ సైన్సెస్తో పాటుగా బయాలజీ ఆర్ న్యాచురల్ సైన్సెస్ ఈ 2 కోర్సులు ఇంటర్మీడియట్లో పూర్తి చేసి ఉండాలి. డిసెంబర్ 31, 2025 నాటికి 17 ఇయర్స్ కంప్లీట్ చేసి 22 ఇయర్స్ లోపు ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మాత్రం అప్పర్ ఏజ్ లిమిట్ని 25 ఇయర్స్ వరకు అలౌ చేస్తారు. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇందులో మళ్ళీ ఫార్మర్స్ కోటా ఉంటుంది. హార్టికల్చర్ సీట్లలో 40% సీట్స్ ఫార్మర్ కోటాలో ఎవరికైనా లెస్ దాన్ 1 acre ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మినిమం 1 ఎకరం భూమి పైబడి ఉన్నటువంటి కుటుంబాలు చెందినటువంటి విద్యార్థులకి ఫార్మర్ కోటాలో 40% సీట్స్ని కేటాయిస్తారు. గుర్తుపెట్టుకోండి, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా చేరాలని అనుకుంటే మీకు మినిమం 1 ఎకరం భూమి మీ కుటుంబంలో, అంటే మీరు నివసిస్తున్నటువంటి మీ తల్లి తండ్రి మీ పేరు మీద కానీ ఉంటే గనక మీకు ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది. గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్కు ఉంటే అది రాదు. అట్లా మీరు దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ని మండల రెవెన్యూ అధికారి నుంచి తెచ్చుకొని ఉండాలి. అది తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇక ఇందులో రిజర్వేషన్స్ కూడా ఓపెన్ కేటగిరీకి 50% ఉంటాయి, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. ఎస్సీ కేటగిరైజేషన్ జరిగింది కాబట్టి ఎస్సీ 1కి 1%, ఎస్సీ 2కి 6.5%, ఎస్సీ 3కి 7.5%, ఎస్టీకి
6%. ఈ కేటగిరీన మొత్తం సీట్లన్నింటినీ భర్తీ చేస్తారు. ఇక దాంతోపాటుగా డిఫెన్స్ పర్సనల్ క్యాప్, అదేవిధంగా ఎన్సీసీ పిహెచ్ కేటగిరీలో కూడా కొన్ని సీట్లు ఇందులో కేటాయించి ఉంటాయి. అదేవిధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్, స్పోర్ట్స్ కోటా వీటిని కూడా అలౌ చేస్తారు. వాటన్నిటి బేస్ మీదగానే చేస్తారు. ఈడబ్ల్యూఎస్కి 10% సీట్స్ రిజర్వ్డ్ ఉంటాయి. మొత్తం అన్ని కేటగిరీ సీట్లలో కూడా కేటగిరీ వైజ్గా 33% మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ కూడా అన్నిట్లోనూ వెర్టికల్గా అమలు చేస్తారు. ఇక దీంట్లో ఈ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సీట్లలో 85% వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ద్వారా ఫిల్ చేస్తారు. మిగిలిన 15% సీట్స్ ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మళ్ళీ అందులో 65% అండ్ 34% రేషియో మీద యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ కాబట్టి ఏయు, ఎస్వియు రీజియన్లకి వర్తింపజేస్తారు. అట్లా రీజనల్ రిజర్వేషన్ కూడా ఉంటుంది. ఇక అఫిలియేటెడ్ కాలేజెస్లో 85% మొత్తం సీట్ని లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారు. మిగిలినటువంటి సీట్లన్నింటినీ కూడా నాన్ లోకల్ కోటాలో స్టేట్లో ఉన్నటువంటి, అంటే ఏయులో అయితే ఎస్వియు వాళ్ళకి, ఎస్వియు రీజియన్లో అయితే ఏయు వాళ్ళకి ఈ సీట్స్ని కేటాయిస్తారు. ప్యూర్లీ మెరిట్ ఆన్ ఏపీ సెట్ 2025 మీకు ఏపీ సెట్లో వచ్చినటువంటి ర్యాంక్స్ని బట్టే సీట్స్ ఇస్తారు. హాస్టల్ ఫెసిలిటీ షాల్ బి ప్రొవైడెడ్ సబ్జెక్ట్ టు ది అవైలబిలిటీ ఆఫ్ అకామిడేషన్. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, అయితే అందుబాటులో ఉన్నటువంటి దాన్ని బట్టి అకామిడేట్ చేస్తారు. ఇక ఈ కోర్సుల్లో ప్రవేశానికి మీరు కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 1200 రూపాయలు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి క్యాండిడేట్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 600 రూపీస్ చొప్పున పే చేసి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ తర్వాత ఎవరైనా సరే 3 రోజుల పాటు అదనంగా గడువిస్తారు. ఆ టైంలో అదనపు ఫీజు అంటే రెట్టింపు 2400 జనరల్ కేటగిరీ, 1200 ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కట్టి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో ఈ కోర్సు మొత్తానికి ఫీజు కూడా ఎంత ఉంటుంది అనేది ఇక్కడ అధికారికంగా వెల్లడించారు. మొత్తం 1 ఇయర్కి 63,803 రూపీస్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఆ యూనివర్సిటీ కాలేజెస్లో సీట్ వస్తే మీకు ఉంటుంది. అదేవిధంగా ఫారెస్ట్రీకి కూడా సేమ్ ఫీజు ఉంటుంది. అలా కాకుండా బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్ ఎవరైనా అఫిలియేటెడ్ కాలేజీలో చేరితే వాళ్ళకి 1,69,000 రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఇక యూనివర్సిటీ కాలేజెస్ వారీగా కూడా ఫీజు ఎలా చేశారు, మొత్తంగా చూస్తే 77,000 వరకు కూడా మేనేజ్మెంట్ కోటా సీట్లకు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఫీజు వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా సీటు క్యాన్సిలేషన్ చేస్తే దానికి మళ్ళీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం మీరు అన్నీ ఇవ్వాలి. దీనికి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్టు అధికారిక సర్టిఫికేట్, ఈఏపీ సెట్ హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్, అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్, మీరు ఏదైనా కేటగిరీ స్టూడెంట్స్ అయితే బీసీఏ, బీసీబీ, బీసీసీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలో మళ్ళీ 1, 2, 3 ఈడబ్ల్యూఎస్ ఇలా ఏ కేటగిరీ అయినా ఆ కేటగిరీ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా బోనఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. 6th to ఇంటర్మీడియట్ ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరైనా నాన్ లోకల్ కేటగిరీ అయితే ఉండాలి. టీసీ ఉండాలి. అదేవిధంగా మిగిలినటువంటి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్యాప్, ఎన్సీసీ, పిహెచ్ కోటా అయితే సంబంధిత సర్టిఫికెట్లు ఖచ్చితంగా మీరు అలౌ చేయాల్సి ఉంటుంది. మీరందరూ కూడా అధికారిక సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 18 వరకు టైం ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అధికారికంగా నెంబర్స్ను కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రాస్పెక్టస్ ఒకసారి పరిశీలించండి. ఆ కాంటాక్ట్ చేసి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని మీరు ఖచ్చితంగా ఇందులో ఫార్మర్ కోటానా, నాన్ ఫార్మర్ కోటానా అనేది పూర్తిగా మెన్షన్ చేసి, ఫార్మర్ కోటా అయితే అదనంగా మీరు ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకుని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని సర్దుపెట్టుకుని మీరు ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బీఎస్సీ హార్టికల్చర్, ఫారెస్ట్రీ వంటి కోర్సుల్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు. ఇది బీఎస్సీ హార్టికల్చర్, అదేవిధంగా బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ కోర్సులకు సంబంధించి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అధికారికంగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. మీరు ఎవరైనా ఈ కోర్సుల్లో చేరాలనుకుంటే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే అధికారిక వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు కౌన్సిలింగ్కి సిద్ధమైతే 3 రౌండ్లలో, ఫస్ట్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్, 3 రౌండ్లలో మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీ మెరిట్ ప్రాతిపదికన సీట్లు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. బీఎస్సీ హార్టికల్చర్ ద్వారా చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్
ఫ్యూచర్ ఉంటుంది. ప్రయత్నం చేసి యూనివర్సిటీ కాలేజ్ కానీ లేకుంటే యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజ్ కానీ సీట్లు వస్తే మీకు తక్కువ ఫీజుతో కోర్సు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అనేక రకాల అవకాశాలు మీరు ఇటు అగ్రికల్చర్ సైడు లేదంటే అటు అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ సైడ్ కూడా మీరు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ రకంగా ప్రయత్నం చేస్తారని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.